హలో అండి. ఇది వైజాగ్ టు సింగపూర్ ఫ్లైట్ జర్నీ. ఇవాళ మేము సింగపూర్‌కి ఫ్లై చేయబోతున్నాము. ఫ్లైట్ జర్నీలో అయినా, రోడ్‌వే అయినా, రైల్వే అయినా పిల్లలతో జర్నీ చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. వాళ్ళకి కావాల్సినవన్నీ హ్యాండ్ లగేజ్‌లో పట్టుకొని వెళ్ళాలి. ఫుడ్, క్లాత్స్ అన్నీ ఎవ్రీథింగ్ టాయ్స్‌తో సహా. అన్నీ పట్టుకెళ్ళినా కొన్నిసార్లు మన టాస్కే ఫేస్ చేయాల్సొస్తది. ఎందుకంటే పిల్లలు మధ్యలో క్రాంకీ అయిపోతారు కదా! ఎలోన్‌గా ట్రావెల్ చేసే మదర్స్ ఎవ్రీథింగ్ హ్యాండ్ లగేజ్‌లో పట్టుకొని వెళ్తేనే మనం ప్రశాంతంగా ట్రావెల్ చేయగలుగుతాం. అయినా కొద్దిసార్లు పిల్లలు క్రాంకీగా అయిపోయి చాలా ఇబ్బంది పడతారు. సో, అది ఇవాళ నేను ఫేస్ చేశాను. దట్ స్కూట్ ఎయిర్‌లైన్స్ వచ్చి చాలా కంజెస్టెడ్. ఫుడ్ అయితే వరస్ట్. ఎంత చిరాకొచ్చిందంటే అంత చిరాకొచ్చింది. ఇంతకుముందు సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఉండేది. సిల్క్ ఉండేది వైజాగ్‌కి. ఎక్సలెంట్‌గా ఉండేదండి. ఫుడ్ అయితే మరీ బాగుండేది. ఈ పిల్లలతో నేను జర్నీ చేస్తున్నాను కదా అని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెడితే చైనీస్ ఫుడ్ లాంటిదొచ్చింది. వామిటింగ్ వచ్చింది నిజంగా చెప్పాలంటే.